అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దయచేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. గుర్తుపెట్టేసుకోండి. పక్కనే రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా కొట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడే చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. ఓకేనా? డన్. సో మీరు తమిళ చూసినట్లయితే కువైట్‌లో బంగారం కొనాలంటే కెరీర్ తప్పనిసరి అని చెప్పి కువైట్ గవర్నమెంట్ ఒక కానూన్ అయితే మొదలుపెట్టేశారనమాట. సో దీనివల్ల మనకు లాభాలా నష్టాలా అని చెప్పి ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేయండి. నేను దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో లాభాలు నష్టాలు పక్కన పెడితే ఎక్కువగా నష్టం మనకే. ఎందుకంటే కువైట్లో మ్యాక్సిమము చాలా వరకు ఇళ్లలో పనిచేసుకుంటూ డ్రైవర్లు కానీ అలాగే కద్దాములు కానీ ఇళ్లలో పనిచేసుకొని తమ ఫ్యామిలీ కోసం కొంత అమౌంట్ పక్కన పెట్టేసి నా కూతురి కోసం నా కొడుకు కోసం లేకపోతే మన పిల్లల పెళ్ళిళ్ళు అని చెప్పి ఆలోచనతో కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టేసుకొని బంగారం కొనాలి, ఒక నెక్లెస్ లేకపోతే ఉంగరమో లేకపోతే చైన్ ఏదో ఒకటి కొనాలని చెప్పి చాలా ఆతృతగా ఉంటారనమాట. ఎందుకంటే మనం వచ్చింది వాళ్ళ కోసమే, ఇక్కడ బతుకుతుంది కూడా వాళ్ళ కోసమే. ఓకేనా? సో నష్టాలు చూద్దాం. ముందు నష్టాల్లో మ్యాక్సిమం నష్టాలు మనకే. ఏంటంటే ఎవరైనా కోవిడ్లో పనిచేసేవాళ్ళు, అది ఇళ్లలో పనిచేసేవాళ్ళు నెలంతా కష్టపడతాం కదా, మనకు శాలరీస్ కేనిట్లో ఇవ్వరనమాట. అది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు. అది క్యాష్ అయితే మనకు చేతికిస్తారు. సో ఈ విధంగా చేతికిస్తే మనం బంగారం కొనలేం. అప్పుడు ఎలా? సో ఇంకా మన ఫ్రెండ్స్ లేకపోతే కెనెడీ దగ్గర ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వటం. దాని తర్వాత ముఖ్యంగా ఈ కెనెట్ ఉన్న వాళ్ళు పట్టుకోవాలి ముందు, ఇంకా వాళ్ళకి డిమాండ్ పెరిగిపోతుంది. ఓకేనా? సో వాళ్ళకి ఇంత అని చెప్పి వాళ్ళు అంబడిగా పిలుచుకొని ఇంక షాపులోకి పోయి వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయాల్సింది అనమాట. ఒక దినాలు ఎక్స్ట్రానో 2 దినాలు ఎక్స్ట్రానో వాళ్ళు తీసుకుంటాడు, లేకపోతే వాడు రాడు ఉన్నోడు. సో ఇలాంటి అయితే ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అదే కొన్నిళ్ళలో అదే కొంతమంది ఇళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఆ మంచి వాళ్ళు అయితే ఈ మరి మనం బంగారం కొనుక్కోవాలి, మేడం ఈ మరి బంగారం కొనుక్కోవాలి, ఒక కెనెట్ ఇవ్వండి, ఈ విధంగా కానూన్ అయితే మొదలు పెట్టేశారంటే అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఇస్తారు. సో కొంచెం ర్యాష్గా ఉండేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఇవ్వరు కదా. అలాంటప్పుడు మనకు సమస్యనే కదా, బంగారం అయితే కొనలేము. మన దరిద్రం కొద్దీ ఆ కెనెట్ ఉన్నవాడు కూడా మనకు దొరకకున్నామంటే అప్పుడు ఇండియాలా కొంటాం. సో ఇంకా ఇండియానే మనకి గతి. సరేనా? ఇంకొకటి వచ్చేసి ఈ ఎవరైతే బయట పనిచేస్తారు కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇళ్ళల్లో పనిచేసుకున్న బతుకుతారు కదా బయట ఆకాంక్ష కొడుచుకొని. సో వాళ్ళకు కూడా చాలా పెద్ద మైనస్ అనమాట. మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కొంచెం బంగపడుకోనో లేకపోతే మామ బాబా అని చెప్పి ఏదో అడుక్కొనైనా తీసుకుంటాం. కానీ ఇలా బయట పనిచేసే వాళ్ళకి అసలు కోవిడ్లో అసలు అడ్రస్సే అవ్వబడరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? బయట పని చేసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. ముఖ్యంగా ఎందుకంటే శాలరీస్ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి. అలాంటి శాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు బంగారం ఖచ్చితంగా కొంటారు. కొనేటప్పుడు ఈ ఖచ్చితంగా కెనెట్ అయితే ఉపయోగించాలి కాబట్టి వాళ్ళకు కూడా సమస్యే. ఎందుకంటే పాపం వాళ్ళ పెళ్ళిళ్ళకో బిడ్డల పెళ్ళిళ్ళకో లేకుండా ఉంటే వాళ్ళే వేసుకోవడానికో ఇబ్బంది. వాళ్ళు వేసుకోవడం ఊరేగించడం కన్నా మన ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది బతుకుని ఇండియాలో ఎవరైతే ఉన్నారో మన ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళ గురించి ఆలోచిస్తాం. సో ఇన్ని లక్షలు సంపాదించి ఇక్కడ బయట పనిచేసి ఆస్తుండో పచ్చుండో ఇక్కడ కష్టాలు పడితే ఏడ్చుకుంటూ ఆ బాధలు దిగమెంచుకొని మనం కొంత అమౌంట్ అయితే మన ఫ్యామిలీ కోసం పక్కన పెట్టేసి తీరా అక్కడ గోల్డ్ షాప్లోకి వెళ్తే మేము బంగారం మీకు అమ్మం, ఖచ్చితంగా కెనెటే కావాలంటే ఎలా చెప్పండి? ఇంకొకటి వచ్చేసి ఒక బ్రదర్ అయితే గోల్డ్ షాప్లోకి వెళ్ళేసి ఒక వీడియో పెట్టి రిలీజ్ చేశాడు అనమాట. దాని కింద కామెంట్ అయితే చూస్తే చాలా వరకు అమ్మ దేవుడి దయ వల్ల బంగారం రేటు తగ్గిపోతుంది క్వాంటిటీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది వచ్చేసి అస్సాం అంతా ఇంక మొత్తం గోల్డ్ షాప్ మూసేసేయండి, ఇంకెందుకు పనికిరావు అని చెప్పి కింద కామెంట్ అయితే చూశారనమాట. సో బంగారం రేటు పెరిగినా అలాగే ఎలాంటి కానూన్లు ఎన్ని వచ్చినా గోల్డ్ షాపులకు ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ఒరిగేది లేదమ్మా. వాళ్ళకి ఎలాంటి ఒరిగే లేదు, ఎలాంటి సమస్య అయితే రాదు. ఎందుకంటే వాళ్ళు కోవిట్లో ఎవరైతే అందరూ ఎలాగ అమ్ముతారో వాళ్ళు కూడా అదే విధంగా అమ్ముతారు. తగ్గినా తగ్గిస్తారు, పెరిగినా పెంచుతారు. ఓకేనా?
వాళ్ళ కమిషన్లు వాళ్ళకి వస్తాయి, అలాగే వాళ్ళ లాభాలు ఎన్నో వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఎందుకు నష్టపోతారు? నష్టం అంతా మనకే, ఎందుకంటే ఖచ్చితంగా తేనెటైతే ఉపయోగించాలి కాబట్టి. సో ఇది ఒకటి. ఇంకొచ్చేసి దీనివల్ల లాభం ఏంటంటే లాభం అంటే ఎన్నో మనకేం వందల దినాల కొద్ది లాభం అయితే ఉండదన్నమాట. సో జిఎస్టీల పరంగా చూసుకున్న అవినీతి అదే కొంచెం ఎక్కువగా అమ్ముకోవడానికి ఆశపడుతుంటారు కొంతమంది షాప్ వాళ్ళల్లో. కొంచెం తెలియని వాళ్ళు అమాయకులుగా ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనకు ఈ లాభం అంతా ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది. ఈ కానూను వల్ల కొంచెం లాభము ఏదో ఉండేది ఏది అంటే అవినీతి జరగకుండా ఉండొచ్చు. సో ఇది ఒక్క లాభము. సో ఈ రాబోయే రోజుల్లో ఇంకా చూడాలన్నమాట. కువైట్ గవర్నమెంట్ ఈ కానూను పాస్ చేసినా అవినీతికి పాల్పడకుండా చూసేదానికి ప్రయత్నించిన ఏదో కొన్ని అడ్జస్ట్ వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఈ కానూను కూడా సక్సెస్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మనం ఎదురు చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. ఇలాంటి ఖచ్చితంగా అయితే కువైట్ గవర్నమెంట్ తీసుకోవటం వల్ల రోజులు ఎలా ఉంటాయో మారిపోతాయో చూద్దాం. ఓకేనా? సో ఇలాంటి మార్పులు చేర్పులు జరిపితే తప్ప మనం బంగారం కొనలేం. సో ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడి మన ఫ్యామిలీ కోసం ఏదో ఒక వస్తువు తీసుకోపోదాం అనుకుంటే ఈ రూల్ కూడా ఒకటి పెట్టేశారనమాట. ఉండే రోజుల్లో ముందుండే ఈ రూల్స్, ట్రాఫిక్ రూల్స్, అలాగే చట్టాలు అన్నీ మారిపోతున్నాయి. కోవిడ్ మొత్తం గవర్నమెంట్ స్ట్రిక్ట్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎదురు చూడాలి తప్ప మనం ఏం చేయలేము. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ హరినాథ్. వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఒక ఏదైనా మీకు ఏమైనా అనిపిస్తే. ఓకేనా?